నాకు కార్ తగిలి కింద పడే ముందు చూశాను. అది ఈ కార్ లాగే ఉంది. నువ్వే నాకు కార్తో యాక్సిడెంట్ చేయాలని చూసామేమోనని అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, అదే నేనే. నీ ప్రాణాలు గాల్లో కలిపేద్దామనుకున్నాను. నీ టైం బాగుండి తప్పించుకున్నావు. నువ్వు అనవసరమైన పగని నా మీద పెంచుకుంటున్నావు గాని నువ్వు అనుకుంటున్నట్టు నీ కుటుంబానికి నేనే ద్రోహం చేయలేదు, ఎలాంటి నష్టము కలిగించలేదు. పైగా చెయ్యని నేరానికి జైలు శిక్ష కూడా అనుభవించొచ్చాను. నిజానికి నా కుటుంబాన్ని దూరం చేసుకుని నేనే ఎంతో నష్టపోయాను. దయచేసి నా మానాన్ని నన్ను వదిలే. అది జరగని పని శారదా. తప్పు చేసిన వాళ్ళెవ్వరూ నిజాన్ని ఒప్పుకోరు. నువ్వు కూడా అంతే. నేను తప్పు చేయలేదని నాకు ఆ పైవాడికి నా కన్నీళ్ళకి తప్ప ఎవరికి తెలీదు. ఏం చేసి నిన్ను నమ్మించాలి? నువ్వేం చేసినా నేను నమ్మను. నువ్వు పోయేదాకా నేను నిద్రైపోను. నీ మీద అటాకులు జరిపి నీకు నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తాను. నా భర్త, నా కూతురు ఆత్మలకు శాంతి కలిగేదాకా నిన్ను వదిలిపెట్టాను. యముడు ఎటు నుంచి వస్తాడో అర్థం కాక ప్రతి క్షణం భయంతో గడిపేలా చేస్తాను. ఈ మాధవి అంటే ఏంటో చూపిస్తాను.